దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రార్థనపూర్వకంగా ఈ మాటలు విందాం. లూకా సువార్త 5వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయం 10-11 వచనాలు. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడివై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ఏ సందర్భంలో చెప్పారంటే, యేసుక్రీస్తు ప్రభువారు కపర్నహూములో పరిచర్య జరిగిస్తూ గలిలయ ప్రాంతానికి ఆయన వస్తూ ఉన్నారు. ఆయన వాక్యం వినడానికి చాలా జనసమూహము యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఉంది. అలా వెంబడించిన నేపథ్యంలో ఆయన మీద పడిపోతున్నారు. చాలామంది వెంబడిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ గలిలయ సముద్ర తీరంలో 2 దోణులు ఉన్నాయి. ఆ దోణులు కొంచెం దరికి చేర్చి సీమోను అయిన దోణిను ఎక్కి కూర్చుండి దేవుని వాక్యాన్ని బోధిస్తారు. దేవుని వాక్యాన్ని బోధించిన మీదట సీమోను పేతురు, అలాగే యాకోబు, యోహాను, మీరు ఈ దోణిను కొంచెం లోతుకు నడిపించండి అన్నప్పుడు, ప్రభువా, మా ఇల్లునివాడ, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, మాకు చేపలేం దొరకలేదు, అయినను నీ మాట చెప్పిన మేము వల వేస్తామని చెప్పినప్పుడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటకు విధేయత వహించి వల వేశారో విస్తారమైన చేపలు పడ్డాయి. వల పిగిలిపోయినంతగా చేపలు పడ్డాయి. అంత మాత్రమే కాదు కానీ ఆ దరిలో ఉన్నటువంటి ఆ దోణుల్ని వారు సంజ్ఞలు చేసి తీసుకొచ్చారు. 2 దోణులు కూడా నిండినంతగా చేపలు పడ్డాయి, విస్తారమైన చేపలు పడ్డాయి. అప్పుడు సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా, నేను పాపాత్మును, నన్ను క్షమించు ప్రభువా అని అంటున్నాడు. పేతురు అయిన సీమోను, ఇక్కడి నుంచి నీవు చేపలు పట్టేవాడు కాదు, మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తాను అని అన్నప్పుడు వారు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించారు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే వారు సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఒక వాగ్దానం చేస్తున్నాడు, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తానని. ఏ ప్రాచీన స్థితి వారి జీవితంలో ఉందో వాటన్నిటిని విడిచిపెట్టి ఆయన వెంబడించడానికి తీర్మానం చేసుకున్నారు. తద్వారా దేవుడు అసాధారణమైన కార్యాలు వారి జీవితంలో జరిగించాడు. పేతురుని మరి శిష్యులు 12 మంది శిష్యుల్లో ప్రధానమైన శిష్యుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు కానీ మరి అసాధారణమైన కార్యాలు కూడా పేతురు జరిగించినట్లుగా మనం దేవుని వాక్యంలో గమనించగలం. ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు నీటి మీద నడుస్తూ వస్తున్నప్పుడు పేతురు వెంటనే వాటిని స్పందించి, ప్రభువా, నేను కూడా నడవాలనుకుంటున్నాను ప్రభువా అని అన్నప్పుడు, రా పేతురు అని అన్నప్పుడు నీటి మీద నడుచుకుని వెళ్ళాడు. ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు పేతురు ద్వారా జరిగించాడు. అలాగే ఆయన పరిచర్యలో, పేతురు, యోహాను పరిచర్యలో శృంగారమను దేవాలయంలో ఒక కార్యం జరిగించారు. పుట్టినది మొదలుకొని కుంటువాడైన ఒక మనిషిని అక్కడ తీసుకొస్తున్నారు. 3 గంటల సమయంలో పేతురు, యోహాను ఆ శృంగారమను దేవాలయానికి వస్తున్నప్పుడు భిక్షమడుగుతాడు ఆ కుంటివాడు. అయితే వారు తేరు చూస్తారు. పేతురు, యోహాను తేరు చూసినప్పుడు వారి దగ్గర ఏమైనా పొందుకుంటున్నా అని చెప్పేసి ఆ భిక్షగాడు చూస్తున్నాడు. అయితే పేతురు అంటాడు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో
లేచి నడు అని చెప్పగానే వాడు దిక్కును లేచి వాళ్ళ పాదములు చిల్లమండలాలు మరి బలం పొందుకుని నడిచినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. ఆయన గొంతులు వేశాడంట. వారితో పాటు ఆ శృంగారమైన దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ కార్యాన్ని చూసిన వారందరూ కూడా విస్మయం పొందారు. ఇలాంటి అసాధారణమైన కార్యాలు జరిగించడానికి కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడం. సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించారు. వెంబడించిన తర్వాత గొప్ప కార్యాలు ప్రభు కొరకు జరిగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం ఉంటున్న మీ జీవితాల్లో మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడంలో ఏమాత్రం కూడా షరతులు లేకుండా వెంబడించాలి. ఆయన వెంబడించడానికి ఏ ఆటంకాలు ఎత్తున్నాయో, ఏ పనికి మనస్థితి మన జీవితంలో ఉందో వాటన్నింటినీ ప్రభు సన్నిధిలో విడిచిపెట్టాలి. సమస్తాన్ని విడిచిపెట్టి వారు వెంబడించారు. అలా వెంబడించి జీవించిన మీదట గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితం జరిగించాడు దేవుడు. భూమిని తలక్రిందులు చేసేవారుగా స్వార్థ ప్రకటించారు. అనేక మందికి రక్షణ నడిపించారు. పేతురు ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షించబడడానికి కారణమైంది. ఈ వాక్యం ఉంటున్న మన జీవితాల్లో కూడా ప్రభువుకి సంపూర్ణంగా మనం సమర్పించుకుందాం. ఆయన వెంబడిద్దాం. ఆయన వెంబడించడానికి ఏ ఆటంకాలైతే, ఏ అవరోధాలైతే, ఏ ప్రతికూలత అయితే మన జీవితంలో ఉందో వాటన్నింటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెడతాం. ఆ వాగ్దానాన్ని మనం కూడా స్వతంత్రించుకుందాం. నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తానని, నీ ద్వారా అసాధారణమైన కార్యాలు చేస్తాడని దేవుడి దినాన్ని వాగ్దానం చేస్తున్నాడు. రక్షించబడిన మనం ప్రభు సన్నిధికి ఎంతమంది నడిపిస్తున్నాం? ఎంతమందికి ప్రభు కొరకు మనం చెబుతున్నాం? ప్రభు సన్నిధిలో ఎంతమంది కొరకు మనం ప్రయాసపడుతున్నాం? కాబట్టి ఈ వాక్యం ఉంటున్నా మన జీవితాల్లో తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను వెంబడించడానికి ఏ ఆటంకాలు ఎత్తున జీవితంలో వాటన్నింటినీ ఒప్పుకుని విడిచిపెడతాను ప్రభువా. పేతురులాగా నన్ను కూడా వాడుకో ప్రభువా. నా జీవితం ద్వారా మీ గొప్ప కార్యాలు జరిగించడానికి నా జీవితాన్ని సంపూర్ణంగా మీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా. నా జీవితంలో కూడా అసాధారణమైన కార్యాలు జరిగించడానికి కృప చూపించు ప్రభువా. నా జీవితాంతం మిమ్మల్ని అంటి వెంబడించడానికి నా జీవితాన్ని సంపూర్ణంగా మీకు సమర్పిస్తున్నాను ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆనాడు దేవుడు పేతురుని వాడుకున్నట్లుగానే ఏదైనా నిన్ను కూడా వాడుకొని నిన్ను మనుషులు పట్టి జాలరుగా చేస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే సమస్తాన్ని విడిచిపెట్టి, అనగా ఏదైతే దేవునికి మనకి ఆటంకాలు ఉన్నాయో వాటన్నింటిని విడిచిపెట్టి ఆయన వెంబడించడానికి తీర్మానం చేసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో మీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. మిమ్మల్ని వెంబడించడానికి ఏ ఆటంకాలు ఎత్తున్నాయో ప్రభువా, ఆ ఆటంకాలన్నింటినీ అధిగమించి వాటన్నింటినీ విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించడానికి కృప చూపించండి ప్రభువా. ఇదిగో ప్రభువా, మనుషులు పట్టు జాలరుగా చేశావు కదా ప్రభువా పేతురుని, అలాగే అనేక ఆత్మలు పట్టుకునే వారుగా మా ప్రియులకు చేయమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. అనేక ఆత్మలు మీ సన్నిధికి నడిపించేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మేము రక్షించబడ్డ మాత్రమే కాదు కానీ అనేక మందికి మీ రక్షణను నడిపించే సాధనలుగా చేయమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారిని అంటి వెంబడించడంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.